గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు ప్రీమియర్ ప్రో యూజ్ చేసి రీల్స్ ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. ప్రీమియర్ ప్రో లో టాప్ 3 షార్ట్ కట్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని అయితే సేవ్ చేసుకోండి. గైస్ టైమ్ లైన్ దగ్గర మీరు క్యూ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ అయితే కట్ అవుతుంది. సో డబ్ల్యూ క్లిక్ చేస్తే రైట్ సైడ్ అయితే కట్ అవుతుంది. టైమ్ లైన్ దగ్గర అయితే మీరు కంట్రోల్ కే క్లిక్ చేస్తే క్లిప్ అనేది కట్ అవుతుంది. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఎఫెక్ట్స్ అనేవి ఎలా క్రియేట్ చేశానో ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవి మ్యూట్ అనేవి చేస్తున్నాను. సో మ్యూట్ చేశాక ఈ వీడియో పైకి అయితే వచ్చాను. సో ఇది వీడియో అనమాట. చూడండి, రీల్ ఇంట్రో అనేసి ఉన్నది. సో రీల్ ఇంట్రో అనేది ఒక క్లిప్ అనమాట. సో ఒక క్లిప్ని నేను ఎలాగైతే ఎడిట్ చేశానో మీకైతే చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఈ వీడియో పైన అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఏమీ యూజ్ చేయలేదు గైస్. ఇది పేపర్ ఫోల్డ్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఇక్కడ పేపర్ ఫోల్డ్ అవుతుంది. సో ఈ పేపర్ ఫోల్డ్ ప్రీసెట్ నా దగ్గర ఉంది. సో నేనైతే యాడ్ చేశాను ప్రీసెట్. అండ్ ఇక్కడ చూడండి, యారో అయితే కనిపిస్తుంది మనకి. సో ఈ యారోని కూడా ఇది ప్రీసెట్ అనమాట. సో ప్రీసెట్ నేను ఇక్కడైతే ప్లేస్ చేశాను. సో ఇప్పుడు సెకండ్ది అయితే మనం చూద్దాం. సో సెకండ్ ఇది వచ్చి మన వీడియో అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను వీడియో అని చెప్పాను కదా. సో ఇది సెకండ్ వీడియో. ఇది ఎలా క్రాప్ ఎఫెక్ట్ అనేది అప్లై అయితే చేశాను చూడండి. సో క్రాప్ ఎఫెక్ట్ నేను టాప్ది అయితే పొజిషన్ టాప్ది అయితే క్రాప్ అయితే చేశాను. సో ఇక్కడ మనకి స్ట్రోక్ అన్నది చూడండి. ఇక్కడ రఫ్ అండ్ ఎడ్జెస్ అయితే ఎఫెక్ట్స్లోకి వచ్చి రఫ్ అండ్ ఎడ్జెస్ అయితే మీరు టైప్ చేసుకొని ఇక్కడ అయితే మీరు ప్లేస్ చేసుకోవాలి. సో రఫ్ అండ్ ఎడ్జెస్ బార్డర్ అయితే 221 ఇచ్చాను. సో ప్రాక్టికల్ నాయిస్ వచ్చి 0 అయితే పెట్టాను. సో 0 పెట్టాక ఇక్కడ పైకి వస్తే ఇది చూడండి, టాప్ ప్రీమియర్ ప్రో అనమాట ఇది. సో ప్రీమియర్ ప్రో దగ్గర నేనైతే ఇలా పొజిషన్ అండ్ స్కేల్కి కీ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేశాను. సో గైస్ ఇక్కడ ఈ యాడో ప్రీమియర్ ప్రోకి నేను పెయింట్ బకెట్ కూడా యాడ్ చేసి ఇలా స్ట్రోక్ అనేది క్రియేట్ అయితే చేసుకున్నాను. సో స్ట్రోక్ క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ డ్రాప్ షాడో ఎఫెక్ట్ అయితే ప్రీమియర్ ప్రోకి అయితే ఇచ్చాను. ఎందుకంటే డ్రాప్ షాడో అనేది కాస్త డ్రాప్ అయింది చూడండి. ఇక్కడ చూడండి, షాడో అనేది డ్రాప్ అవ్వాలి కాబట్టి నేనైతే డ్రాప్ షాడో ఎఫెక్ట్ అనేది ఇంక్లూడ్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ టూల్ అనేది తీసుకొని ఇక్కడ టైప్ అయితే చేశాను చూడండి. సో టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ టైప్ అయితే చేశాను నేను. సో టైప్ చేసి ఈ నెక్స్ట్ వీడియోకి అయితే ఇప్పుడు అయితే చూద్దాం. జేపీజీ అని ఉన్నారు కదా, ఇది బ్లూ కలర్ అనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ పైన వీడియో అయితే ప్లేస్ చేసుకున్నాను. సో వీడియోకి రఫ్ అండ్ ఎడ్జెస్ అయితే యాడ్ చేశాను. సో రఫ్ అండ్ ఎడ్జెస్ యాడ్ చేసి పెయింట్ బకెట్ అనేది యాడ్ చేశాను, ఎందుకంటే స్ట్రోక్ అది ఇవ్వాలి కాబట్టి. సో వీడియో పైకి అయితే యారో హైలైట్స్ అని ఉన్నాయి చూడండి. ఇది కూడా మనకి ప్రీసెట్ అనమాట ఇది. సో మీకు ఏదైనా ప్రీసెట్ కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి, నేను ఆ ప్రీసెట్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. సో గైస్ ఇది పై వచ్చి వీడియో అనమాట. సో వీడియో నేను ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకొని స్కేల్కి కీ ఫ్రేమ్ అయితే ఇచ్చాను చూడండి. ఇక్కడ స్కేల్కి కీ ఫ్రేమ్ అనేది 100 అయితే ఇచ్చాను. సో ఫస్ట్ స్టార్టింగ్ వీడియోకి అయితే 0 అయితే ఇచ్చాను. సో ఇది ఈ కీ ఫ్రేమ్కి ఈజ్ అవుట్ అయితే ఇవ్వండి మీరు. ఈ కీ ఫ్రేమ్కి ఈజ్ ఇన్ అయితే ఇస్తారు. సో ఈజ్ ఇన్ ఇచ్చాక మీరు గ్రాఫ్ని అయితే ఇలా అయితే ఎడిట్ అయితే చేసుకోండి, అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే చూడండి, ఎఫెక్ట్ కంట్రోల్స్ అయితే ఓపెన్ చేశాను. సో ఎఫెక్ట్ కంట్రోల్స్లో స్కేల్ అన్నది కాస్త పెంచాను కాబట్టి ఇక్కడ చూడండి, ఈ కీ ఫ్రేమ్కి అయితే స్కేల్ 100 ఉన్నది. సో ఈ కీ ఫ్రేమ్కి మాత్రం 143 అయితే ఇచ్చాను చూడండి. సో 143 అయితే ఇచ్చాను. సో ఇందులో ఏ ఎఫెక్ట్స్ అయితే మనం యాడ్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ వీడియో
చూడండి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ ఉన్నది. సో ఈ వీడియో పైన వచ్చి ఇదంతా సింగిల్ వీడియో కాబట్టి నేను కట్ అయితే చేసుకున్నాను. చూడండి ఇది రీల్ ఇంట్రో అనేసి ఉన్నది, ఇదంతా వీడియో అన్నమాట. సో ఇక్కడ కొన్ని పార్ట్స్ కట్ చేశాను. సో కట్ చేసి పైకి అయితే డ్రాగ్ చేసుకున్నాను. సో డ్రాగ్ చేసుకున్నాక ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పిఎన్జీ అనేసి ఉన్నది. సో పిఎన్జీకి కూడా స్కేల్ అనేది ఇలా యానిమేట్ అవ్వడం కోసం మనం అయితే స్కేల్ అనేది ఇచ్చామన్నమాట అక్కడ. సో ఇప్పుడు సేవ్డ్ అనేసి ఈ వీడియో సేవ్డ్ ఇవన్నీ టెక్స్ట్ ఫైల్స్ అన్నమాట మనకి. సో గైస్ ఇక్కడ 2 వీడియోస్ అనేవి మనం ఇంపోర్ట్ అయితే చేసుకున్నాం. సో 2 వీడియోస్ ఇంపోర్ట్ చేసుకున్నాక ఒక్కొక్క వీడియో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ క్రాప్ ఎఫెక్ట్ ఒక ఎఫెక్ట్ అయితే ఇక్కడ మనకి ఎఫెక్ట్స్లో మీకు తెలుసు క్రాప్ అని ఎంటర్ చేస్తే క్రాప్ ఎఫెక్ట్ మీరు ఈ వీడియో పైకి అయితే డ్రాగ్ చేసుకుంటారు. సో సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ ఎఫెక్ట్స్లో పెయింట్ బకెట్ అని ఉంటుంది. సో పెయింట్ బకెట్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే స్ట్రోక్ అది ఇవ్వాలి కాబట్టి. సో ఇక్కడ డ్రాప్ షాడో అయితే మనం అయితే ఇంక్లూడ్ చేసాం. సో ఇక్కడ షాడో వస్తుంది చూడండి. సో ఆ షాడో గురించి మనం అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. సో సేమ్ ఇక్కడ కూడా ఈ పై వీడియోకి అయితే కూడా నేను క్రాప్ ఎఫెక్ట్ అండ్ రఫ్ అండ్ ఎడ్జెస్ అండ్ పెయింట్ బకెట్ అయితే మనం యాడ్ చేసుకున్నాం. సో యాడ్ చేసుకున్నాక చూడండి కాస్త ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ టెక్స్ట్ అనేది వచ్చింది చూడండి. సో క్యూ లెఫ్ట్ సైడ్ అనేసి వచ్చింది, ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇలా ముందుకెళ్తే ఇక్కడ డబ్ల్యూ రైట్ సైడ్ అనే టెక్స్ట్ ఒకటి యాడ్ చేసుకున్నాను. సో అలా ఫ్రంట్కి వెళ్తున్నాను. సో సేమ్ వీడియోస్ కాబట్టి మనం సేమ్ అయితే ఇలాగే అయితే చేస్తున్నాం. సో లాస్ట్కి వచ్చేసరికి చూడండి. సో లాస్ట్ది ఒక వీడియో అనమాట. సో 1 ఫ్రేమ్ ముందుకైతే వెళ్ళాను. సో ఇప్పుడు వీడియో పైన అయితే క్లిక్ చేశాను, ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి రండి. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర 53 అయితే స్కేల్ ఇచ్చాను. 53 ఇచ్చాక ఇక్కడ 124 అయితే స్కేల్ ఇచ్చాను. సో ఇక్కడ 62, ఇక్కడ 109 అయితే ఇచ్చాను. సో వీడియోలో ఏం ఎఫెక్ట్స్ యూజ్ చేశానంటే రఫ్ అండ్ ఎడ్జెస్ ఒకటి, పెయింట్ బకెట్ యూజ్ చేసాం మనం. సో ఇది ఇలా యానిమేట్ అయితే వీడియో అయితే యానిమేట్ అయితే చేసుకున్నాను. సో ఫస్ట్ది యారో కీ అనమాట, ఇక్కడ నేను జూమ్ చేసాను చూడండి. సో ఫస్ట్ది యారో కీ, సెకండ్ది ఫాలో అవ్వండి అనేసి ఒక టెక్స్ట్ అనేది మనం అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను మ్యూజిక్తో అయితే ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనం మ్యూజిక్ అయితే యాడ్ చేసాం కాబట్టి ప్రీమియర్ ప్రోలో టాప్ 3 షార్ట్కట్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను, వీడియోని అయితే సేవ్ చేసుకోండి. గైస్ టైమ్ లైన్ దగ్గర మీరు క్యూ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ అయితే కట్ అవుతుంది. సో డబ్ల్యూ క్లిక్ చేస్తే రైట్ సైడ్ అయితే కట్ అవుతుంది. టైమ్ లైన్ దగ్గర అయితే మీరు కంట్రోల్ కే క్లిక్ చేస్తే క్లిప్ అనేది కట్ అవుతుంది. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో. సో గైస్ ఇక్కడ సెకండ్ వీడియో దగ్గరకు వచ్చి ఇక్కడ మీరు పొజిషన్ స్కేల్ అయితే చూడండి. సో పొజిషన్ మీరు కీ ఫ్రేమ్ పెట్టకుండానే మీరు పొజిషన్ అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకుంటే మీకు వీడియో ఇలా డౌన్కి అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది, ఈ ఎక్స్ యాక్సిస్. ఇది వై సైడ్, వై అంటే ఇది ఈ వీడియో పైకైనా కిందకైనా వస్తుంది. సో పొజిషన్ నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ పెట్టకుండానే అయితే దీనికి పొజిషన్ అయితే యాడ్ చేశాను కాబట్టి సో ఇప్పుడు కూడా దీనికి పొజిషన్ అయితే ఇచ్చాను. సో పొజిషన్ ఇచ్చాక ఇలా వీడియో మనకైతే జనరేట్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి.